దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ చుట్టూ విస్తృత చర్చ మొదలైపోయింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే డీలిమిటేషన్తో పాటు మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకుని ప్రత్యేక బిల్లుని ఆమోదించే ప్రయత్నం జరుగుతుంది అనే కథనాలు వచ్చాయి. దాంతో ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు పెరుగుతాయి, జిల్లాల వారీగా ఎన్ని పెరుగుతాయి, రాష్ట్రంలో ఎన్ని పెరుగుతాయి, దేశవ్యాప్తంగా ఎలా సీట్ల పెరుగుదల ఉంటుంది, ఇలాంటి అనేక చర్చలైతే సాగుతున్నాయి. ఆ క్రమంలోనే తాజాగా ఏ రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలు ఎంతవరకు పెరగొచ్చు అనే ప్రతిపాదన కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం 80 సీట్లు ఉన్నటువంటి చోట 120కి ఎంపీ సీట్లు పెరగబోతున్నాయి. అదే పక్కనే బీహార్లో 40 సీట్లు ఉన్న చోట 60కి పెరగబోతుంది. అంటే 50% సగం చొప్పున సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి బీహార్ 60కి చేరుతుంది. మహారాష్ట్ర 48 నుంచి 72కి చేరబోతుంది. ఇక తమిళనాడు 39 నుంచి 59కి చేరుతుంది. వెస్ట్ బెంగాల్ 42 నుంచి 63కి చేరుతుంది. ఇవి పెద్ద రాష్ట్రాలుగా ఇప్పుడు ఉన్నాయి. రేపు 50% సీట్ల పెరుగుదల తర్వాత కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ సీట్ల పెరుగుదల ఎప్పటికీ జరిగేను అన్నది ముఖ్యమైనటువంటి విషయం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నికలు 1952లో జరిగాయి. అంటే మనకు స్వతంత్రం వచ్చిన 5 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి. 35 కోట్ల మంది సుమారుగా జనాభా ఉంటే మొత్తం పార్లమెంట్ సీట్లు 489. ఆ తర్వాత భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రతి 10 ఏళ్లకి ఒకసారి జనాభా లెక్కల సేకరణ, ఆ తర్వాత ఆ జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేసి సీట్ల సంఖ్య పెంచుకుంటూ వెళ్ళాలి. ఇది ఆనాటి నిర్ణయం. అందుకు తగ్గట్టుగా 1951లో తొలిసారిగా జనాభా లెక్కల సేకరణ జరిగింది. 1953లో మొట్టమొదటి డీలిమిటేషన్ ప్రక్రియ సాగింది. ఆ తర్వాత 1961లో జనాభా లెక్కలు జరిగాయి. 1963లో డీలిమిటేషన్ కూడా జరిగింది. 1971లో జనాభా లెక్కల సేకరణ జరిగింది. 1973లో డీలిమిటేషన్ ప్రక్రియ కూడా నడిచింది. కానీ 1976లో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ సర్కారు కీలకమైన నిర్ణయం తీసుకుంది. భారత రాజ్యాంగానికే సవరణ చేసి మరొక 25 ఏళ్ల పాటు పార్లమెంటు సీట్ల సంఖ్య పెంచకుండా నిర్ణయం తీసుకుంది. ఆనాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా 1976 నుంచి 25 ఏళ్ల పాటు అంటే 2001 వరకు పార్లమెంటు సీట్ల పెరుగుదల కానీ డీలిమిటేషన్ ప్రక్రియ కానీ సాగలేదు. ఆ తర్వాత 2001లో వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉండగా రాజ్యాంగ సవరణ 84ను రూపొందించి 2001 జనాభా లెక్కల ఆధారంగా 2002లో డీలిమిటేషన్ ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. అయితే 1980-90ల కాలంలో జరిగినటువంటి కుటుంబ నియంత్రణ చర్యల మూలంగా దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ ఫలితాలు ఇవ్వడం, ఉత్తరాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పాటించకపోవడం, దీని మూలంగా సౌత్ ఇండియాలో జనాభా తగ్గుదల మొదలైంది. నార్త్ ఇండియాలో జనాభా పెరుగుదల కంటిన్యూ అయింది. అది ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. దాంతో నార్త్ ఇండియాలో జనాభా పెరిగి సౌత్ ఇండియాలో పెరుగుదల లేకపోవడం వల్ల డీలిమిటేషన్ ప్రక్రియ సాగి పార్లమెంటు సీట్ల పెంపుదల జరిగితే అప్పుడు సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంది అనే వాదన బలంగా ముందుకొచ్చింది. దాంతో వాజ్పేయి ప్రభుత్వం 2022 డీలిమిటేషన్లో కీలకమైన నిర్ణయం తీసుకుని కేవలం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బౌండరీలు సరిహద్దుల మార్పే తప్ప సంఖ్య పెరుగుదల లేదు అని తేల్చింది. అప్పట్లో సౌత్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా వాజ్పేయి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత పార్లమెంట్లో ఉన్న 545 స్థానాలకు గాను 543 పార్లమెంటు సీట్లకు మాత్రమే డీలిమిటేషన్ ప్రక్రియ అటు ఇటు సరిహద్దుల మార్పు వరకు పరిమితమయ్యారు. ఈ ప్రక్రియని 2008లో పూర్తి చేశారు. అదే సమయంలో మరొక 25 ఏళ్ల పాటు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఉండదు అని కూడా 2001లో చేసినటువంటి రాజ్యాంగ సవరణలో పేర్కొన్నారు. అంటే 2001 నుంచి 25 ఏళ్ల పాటు అంటే 2026 వరకు డీలిమిటేషన్ ఉండదు అని ఆనాటి వాజ్పేయి ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు 2026లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 120 అందులో సెక్షన్ 3కి
చేసినటువంటి సవరణ ప్రకారంగా ఇప్పుడు మళ్ళీ డీలిమిటేషన్ చేసుకునే అవకాశం ఉంది. అది 2021 జనాభా లెక్కల ఆధారంగా జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా 2021లో జనాభా లెక్కల సేకరణ జరగలేదు. ఇప్పుడు జనాభా లెక్కల సేకరణ జరగకుండా డీలిమిటేషన్ వైపు ప్రభుత్వం అడుగులేయాలంటే అందుకు అనేక అడ్డంకులు ఉంటాయి. మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణ చేయాలి అంటే మళ్ళీ 2/3 మెజారిటీ కావాల్సి ఉంటుంది. 2/3 మెజారిటీకి వివిధ పార్టీలు, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల మద్దతు అత్యంత కీలకం. అవేమీ మద్దతు లేకుండా మోదీ సర్కారు ఎంత ముందుకెళ్ళినా రాజ్యాంగ సవరణకు అవసరమైన మెజార్టీ కూడగట్టే అవకాశం లేదు. ప్రధానంగా సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, కాంగ్రెస్ ఈ 4 అత్యధిక బలం ఉన్నటువంటి పార్టీల్లో కీలకంగా ఉండేటువంటి ఏవో ఒక 2 పార్టీలైనా ఈ రాజ్యాంగ సవరణకి అనుమతి ఇవ్వగలిగితే తప్ప మోదీ సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. దాంతో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు వచ్చేస్తుంది అంటూ జరిగినటువంటి ప్రచారం తూచ్ అన్నట్టుగా మారిపోయింది. ఈ పార్లమెంట్ సమావేశాలు అంటే బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 2తో ముగియబోతున్నాయి. పైగా ఈ 5 రోజులు సెలవులు కూడా ఉన్నాయి. ఈరోజు సెలవు, రేపు సెలవు, సాటర్డే సెలవు, సండే సెలవు, ఆ తర్వాత మళ్ళీ మహావీర్ జయంతి పేరుతో మరో రోజు కూడా సెలవు. ఇక 2 రోజులు మాత్రమే పార్లమెంట్ సమావేశాలు జరిగే వీలు కనిపిస్తుంది. దాంతో ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో ఈ డీలిమిటేషన్ ప్రక్రియ సంబంధించినటువంటి బిల్లు ఆమోదించే ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు. అయితే ఏప్రిల్ 29 తర్వాత, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముగింపు తర్వాత ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి ఈ బిల్లును ప్రవేశపెట్టే యోచనలో మోదీ సర్కారు ఉంది అనే వాదన వినిపిస్తోంది. కానీ దానికి కూడా ప్రతిపక్షాలు ఆమోదించాల్సి ఉంటుంది, అంగీకరించాల్సి ఉంటుంది. కొన్ని పార్టీలైనా కేంద్ర ప్రభుత్వ బిల్లుకి మద్దతుగా నిలవాల్సి ఉంటుంది. మరి అలాంటి ప్రయత్నం జరిగేనా, అందుకు ప్రతిపక్షాలు అంగీకరించేనా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే 2023లో 106వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా 2029 సాధారణ ఎన్నికల నుంచి మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలి అనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. సో రాజ్యాంగాన్ని సవరణ చేసి మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి 2029 ఎన్నికల నాటికి మహిళలకు రిజర్వేషన్ కల్పించాల్సి ఉంటుంది. కల్పించాలి అంటే ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ కూడా కలిపి రెండింటి సంబంధించినటువంటి నిర్ణయం మీద మొత్తం ఇప్పుడున్నటువంటి సీట్లలో అటు అసెంబ్లీలు ఇటు పార్లమెంట్కి 50% సీట్ల సంఖ్య పెంచి మొత్తం సీట్లలో 33% మహిళలకు కట్టబెట్టే యోచనలో మోదీ సర్కారు కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా డీలిమిటేషన్ వైపు అడుగులేస్తుంది. ఈ ప్రక్రియను వివిధ రాజకీయ పార్టీలు ఎంత మేరకు ఆమోదిస్తాయి అన్న దాన్ని బట్టే బిల్లు ఆమోదించబడుతుంది. ఆ బిల్లు ఆమోదం పొందితే తప్ప డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభం కాదు. డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ పూర్తయ్యేదానికి కూడా కనీసంగా 2-3 ఏళ్ల సమయం పడుతుంది. మరి అంత తక్కువ సమయంలో 2029 ఎన్నికల నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందా, లేకుంటే ఆ ఎన్నికలను మరికొంతకాలం పాటు జరిపి ఈ డీలిమిటేషన్ ప్రక్రియ పేరుతో సాగదీసి ఎన్నికలను వాయిదా వేయాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రయత్నానికి పూనుకున్నారా అనే సందేహం కూడా కొంతమందిలో వ్యక్తమవుతోంది. ఏమైనా డీలిమిటేషన్ ప్రక్రియకి ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. 2001లో చేసినటువంటి 84వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా 2026 తర్వాత చేపట్టబోయే జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే 2031లో జరిగేటువంటి జనాభా లెక్కల షెడ్యూల్ ప్రకారంగా 2021లో కరోనాలో ఆటంకం రాకపోతే 2031లో జరిగే జనాభా లెక్కల ఆధారంగా 32 తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ జరగాల్సి ఉంది. గతంలో జరిగినటువంటి రాజ్యాంగ సవరణ ప్రకారంగా ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆతృత పడుతున్నట్టుగా తక్షణమే డీలిమిటేషన్ ప్రక్రియ సాగాలంటే దానికి జనాభా లెక్కల సేకరణ జరగాల్సి ఉంటుంది. ఇప్పుడు మధ్యలో ఉంది కాబట్టి దాంతోపాటుగా కేంద్రంలో రాజ్యాంగ సవరణ పార్లమెంటు ఆమోదం దక్కాల్సి ఉంటుంది. ఈ 2 ఎప్పటికి జరిగాను, ఇలాంటి మొత్తం అసెంబ్లీ పార్లమెంటు సీట్ల సంఖ్య ఎప్పటికి పెరిగాను
అన్నది కీలకం. ఇప్పుడున్నటువంటి అంచనా ప్రకారంగా తెలంగాణలో ఎంపీ సీట్లు 17 నుంచి 26కి పెరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో 25 నుంచి 38కి చేరబోతున్నాయి ఇప్పుడున్నటువంటి ఈ లెక్క. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కి అంటే 88 సీట్లు పెరగబోతున్నాయనే ప్రతిపాదన అయితే ఇప్పుడు వినిపిస్తోంది. ఇవన్నీ పూర్తయ్యి ఆచరణలోకి వచ్చేసరికి ఎన్ని రకాల మార్పులు పొందుతాయో చూడాల్సి ఉంటుంది. డీలిమిటేషన్కి అనేక నిబంధనలు ఉన్నాయి, అనేక రకాల చరిత్ర ఉంది. వాటన్నింటికి తగ్గట్టుగా మోదీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుని ఏ తీరున ముందుకెళ్తుందన్నది ఇప్పుడు కీలకమైనటువంటి అంశం. ఈ పార్లమెంట్ సమావేశాల్లో మాత్రం ఇది చర్చకు రాబోవటం లేదు. ప్రత్యేక సమావేశాలు పెడతారా, వర్షాకాల సమావేశాల్లో మాత్రమే ఆ బిల్లు ముందుకొస్తుందా, ఇవన్నీ ముఖ్యమైనటువంటి అంశాలు.